దహీ బేంగన్ కా సాలన్ తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, తగినంత ఉప్పు ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి ధనియాల పొడి, కారం, అలాగే ముందుగా రెడీ చేసుకున్న పల్లీలు, నువ్వుల పేస్ట్, కొన్ని నీళ్లు పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఎప్పుడైతే నూనె పైకి తేలుతుందో అప్పుడు కట్ చేసుకున్న వంకాయలు, పెరుగు వేసి మరొక్కసారి ఉడికించుకోవాలి. వంకాయలు సగం ఉడికిన తరువాత కొద్దిగా బెల్లం వేసి మరొక్కసారి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని చివరగా కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంతో వడ్డించుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.